బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మని అడిగి మనకి ఉన్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు జీవితంలో కొన్ని విషయాలు అనేది చాలా రహస్యంగా ఉంచాలి అని అంటూ ఉంటారు. అసలు ఏ విషయాలు రహస్యంగా ఉంచాలి, ఎలాంటి ఉంచకూడదమ్మ? రహస్యము అంటే లాకర్లో పెట్టి లాక్ చేయమని కాదు, చెప్పకుండా ఉండడం మంచిదని. చెప్పకూడదు, కొన్ని చెప్పకూడదు, కొన్ని చెప్పితే ప్రమాదం, కొన్ని చెప్పకుండా ఉండడం మర్యాద. కొన్ని అందరికీ తెలుసు కానీ మనం నోడుతో అనం. అందుకే మన శరీరంలో ఏదైనా విషయాల గురించి మాట్లాడాలంటే ప్రైవేట్ పార్ట్స్ అంటారు. వాటి పేర్లు ఎందుకు ఉచ్చరించరమ్మా? ఎందుకు ఉచ్చరించరు? అందరికీ ఉన్నవే కదా. వాటి పేరంటే నాకు ఉంది, నీకుంది, ప్రపంచంలో అందరికీ ఉన్నాయి. ఉన్న వాటి గురించి ఎందుకు మాట్లాడరు? వినడానికి బాగుండదు కనుక, కొంచెం అశ్లీలంగా ఉంటుంది కనుక. అలాగే మనకి సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు. సంసారంలో చాలా విషయాలు ఉంటాయి, బయటికి చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. సాధారణంగా అమ్మాయిలు ఉన్నారు, ఏదన్నా చిన్న సమస్య వస్తే మా అత్తగారు నన్ను ఇట్లా అంది, మా ఆయనకి నాకు తగాదా వచ్చిందని అమ్మకి ఫోన్ చేసి చెప్పింది అనుకుందాం. ఈ కాలంలో ఆడపిల్లలు అట్లా లేరు, ఆ విషయానికి వాళ్ళని మెచ్చుకోవాలి. చెప్పింది అనుకుందాం, బాగానే ఉంది. ఈ దెబ్బలాడుకుంది ఎన్నిసార్లు? నెలలో ఒక్కసారి. మిగిలిన 29 రోజులు ఆనందంగా ఉన్నారు. ఈ సంగతి మీ అమ్మకి చెప్పారా? నువ్వు బాధపడిన ఒక్కరోజు గురించి ఆవిడ జీవితం మళ్ళీ నెల రోజులో 2 నెలల్లో బాధపడుతూ ఉంటే నువ్వు 29 రోజులు ఆనందిస్తావా? దుర్మార్గం కాదు ఇది. ఇవాళ మీ ఇద్దరికి అభిప్రాయ భేదం వచ్చి కొట్టుకుంటే నెక్స్ట్ డే కలవంగానే కలిసామని చెప్పేది మంచి గుణం ఉంటే చెప్పు, లేకపోతే చెప్పద్దు. అందువల్ల కుటుంబ విషయాలని బయటికి చెప్పకూడదు. లేదు, మా అత్తగారికో నాకు ఇవే కదా కుటుంబ విషయాలు, నాకు పడలేదండి, చస్తా ఆవిడ మొహం చూడను అన్నాం ఇవాళ. రేపు పొద్దున్న ఇద్దరు కలిసి ఎక్కడన్నా ఫంక్షన్కి వెడితే నీ ఫ్రెండ్సే అడుగుతారు, సిగ్గు లేదా ఎలా కలిసి వచ్చారని. ఇలాంటి మాటలు పడకుండా ఉండాలంటే అనవసరంగా నోరు జారకుండా అతి చిన్న విషయాలు బయటికి చెప్పకూడదు. ఇది మామూలు నార్మల్ విషయానికి వచ్చినట్టయితే. ఇవి కాక నేను చెప్పా కదా, శరీరావయవాల గురించి కొన్ని మాటలు మాట్లాడకూడదు, అలాగే కొన్ని సంబంధాల గురించి కూడా మనం మాట్లాడకూడదు. నోరు జారాము అంటే తర్వాత మన గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడతారంటే మన వ్యక్తిత్వానికే ఒక మచ్చ వచ్చేట్టు మాట్లాడతారు. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని తప్పనిసరిగా అందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక అసలు చెప్పకూడనివి కొన్ని ఉన్నాయి, నోటితో ఉచ్చరించకూడదు. ఎలాగంటే ఆధ్యాత్మిక సాధన చేసేటటువంటి వారు తాము చేస్తున్నటువంటి సాధన గురించి కానీ, తమ గురువు గురించి కానీ, తమ మంత్రం గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో గురువుకు తప్ప ఎవ్వరికీ చెప్పకూడదు. అందుకే చాలామంది మహానుభావులు ఏదో కొన్ని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప తమ గురువు గారి పేరు చెప్పరు, తాము చేస్తున్నటువంటి మంత్రం పొరపాటును కూడా చెప్పరు. అది చెప్పినా గురువుకి చెప్పాల్సిందే తప్ప ఇంకోళ్ళకి చెప్పరు. ఆధ్యాత్మిక సాధనలో ఏం చేస్తున్నారు, ఏం ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఏం సక్సెస్ అయ్యాయి, ఇవి కూడా ఎవరికి చెప్పడానికి వీల్లేదు, గురువుకు తప్ప. అయితే ఆధ్యాత్మిక సాధనలో పొరపాట్లు జరిగి ఎక్కడన్నా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టయితే వాటిని తనను అనుసరించే వాళ్ళకి చెప్పచ్చు. అంటే మీరు ఈ మార్గంలో వెడితే ఇక్కడ దెబ్బతింటారు, జాగ్రత్త, అంతవరకే. నేను దెబ్బతిన్నాను అని చెప్పినటువంటి మహానుభావుడు ఒక్కడే ఒకడున్నాడు, నారదుడు. తన సాధనలో తాను ఎక్కడ పొరపాటు పడ్డాడో చెప్పాడు. అంటే ఆ పొరపాటు ఇంకెవరూ చేయకుండా ఉండడానికి. సాధారణంగా ఇలా చెప్పేవాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు కనుక తన మంత్రం, తన గురువు, తన సాధన ఇవి ఎవరికీ చెప్పకూడదు. అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధం ఎటువంటిదో కూడా బయట చెప్పుకోకూడదు. అనేక రకాలైనటువంటి ప్రమాదాలు ఉంటాయి దానివల్ల. అన్ని అని చెప్పడానికి వీలేదు, అవి కూడా నేను చెప్పదగినవి కాదు. ఎందుకంటే మన లోకంలో చూస్తాం, మీరు కానీ
కన్ను తెరిచి గమనించినట్టయితే భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే తమ మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ఏదన్నా ఒక్క మాట బయటికి చెప్తే తద్విరుద్ధంగా మానవ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు ఒక్కలా ఉండదు, మారుతుంది. వీళ్ళు చెప్పిన దానికి భిన్నంగా ఎప్పుడన్నా వాళ్ళు ప్రవర్తిస్తే అందరి యొక్క ఎగతాళికి హేళనకి గురి కావాల్సి ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో తమ మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పకూడదు. అంటే సాధారణంగా మీరు అడిగిన ప్రశ్నకి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే సమాధానం ఏమిటంటే అక్రమ సంబంధాలు ఏమన్నా ఉంటే చెప్పకూడదు అని. ఇంకది చెప్పక్కర్లేదు కదండి, చెప్పాల్సిన పనే లేదు. అందువల్ల ఎప్పుడూ కూడా ఇతరులతో తమ వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాల గురించి చెప్పకుండా ఉండడం అన్నది చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం. అందుకే ఒక్క మాటలో చెప్పారు మన వాళ్ళు, సంసారం గుట్టు రోగం రట్టు అని. గుప్పెట్లో ఇలా మూసి ఉన్నంత కాలమే సంసారం, ఒక్కవేళ ఇట్లా అంటే లోపలంతా లీక్ అయిపోతుంది, ప్రపంచం అంతా మన ఎత్తి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళు బయటికి వచ్చి తమ సంసారంలో ఉన్న విశేషాలు చెప్పుకుంటూ ఉంటే ఎంత భయంకరంగా ఒక్కొక్కళ్ళు తలెత్తుకోలేక కనీసం ఇంట్లో కూడా మనశ్శాంతిగా బతకలేని పరిస్థితులు వస్తున్నాయి. ఇంతకుముందు అట్లాగే ఉన్నారు కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చాక కదా వాళ్ళు నిద్రాహారాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది వాళ్ళని బాధించటం, నేను బాధపడడం అవుతుందే కదా. అటు బయటపడ్డవాళ్ళు బయట ఎవరిని గురించి బయట పెట్టారో వాళ్ళు కూడా సుఖం శాంతి లేకుండా ఉంటారు కదా. ఎక్కడ లేనిది ఎక్కడ ఉంటుంది? ఎవరి ఇంట్లో అట్టుకి చిల్లులు ఉండవు అని ఒక సామెత కూడా ఉంది. ఏ ఇంట్లో అట్టు వేసినా చిల్లులు ఉంటాయి, ఏ ఇంట్లో లేకుండా ఉంటుంది. కనుక ప్రతి సంసారంలోనూ ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది, ఏదో ఒకటి. అది ఏమన్నా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సంబంధ బాంధవ్యాలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్లల్లో ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం కావచ్చు, ఏవో ఉంటాయి. ఉన్నాయని బయటపడతామా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. అందువల్ల కడుపు చించుకోకూడదు, కాళ్ళ మీద పడేసుకోకూడదు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే వాషింగ్ ది డర్టీ లెనిన్ ఇన్ పబ్లిక్ అంటారు. కంపు కొట్టే వస్త్రాన్ని తీసుకొచ్చి నలుగురిలో బయట ఉతికితే మీ ఇంట్లో ఇంత కంపు ఉందా అంటారు. ఇంట్లో ఉతుక్కో, నీ కంపు ఇంట్లో పోగొట్టుకో, బయటికి రానియద్దు. ఇది నెగిటివ్గా చెప్పింది. అయితే ప్రారంభంలో మనం పాజిటివ్గా ఒకటి చెప్పాం, కొన్నిటిని వ్యక్తిగతంగా దాచిపెట్టుకోవాల్సిన కొన్ని ఉంటాయన్నామే. అట్లాంటి దాంట్లో లలితా రహస్యనామ సహస్రంలో ఒక నామం ఉంటుంది, కామే సజ్ఞాత సౌభాగ్య మార్ధవో రుద్వయాన్విత. కామేశ్వరుడికి మాత్రమే తెలిసినటువంటి ఊరువుల మెత్తదనం కలిగినది. అంటే అమ్మవారి ఊరువులు ఎంత మెత్తగా ఉంటాయి ఎవరికి తెలుసండి? ఒక్క భర్తకే, ప్రపంచంలో ఇంకొకరికి తెలియకూడదు. అందరూ లలితా రహస్యనామ సహస్ర పారాయణ చేసేవాళ్ళే, కానీ ఎలా తయారవుతారండి? ఎన్ని విషయాలు బయట పెట్టుకుంటారండి? ఈ నామం తెలిస్తే బయట పెట్టుకుంటారా? అమ్మవారి గురించే అన్ని అవయవాలు వర్ణించినటువంటి వసిన్యాది వాగ్దేవతలు, అది విని చెప్పినటువంటి అగస్త్యుడు, దాన్ని విన్నటువంటి అది విని చెప్పినటువంటి హయగ్రీవుడు, విన్నటువంటి అగస్త్యుడు, దాన్ని గ్రంథంగా స్తోత్రంగా మనకు అందించినటువంటి వ్యాసుడు నోరు మూసు కూర్చున్నారంటే దీన్ని పారాయణ చేసేవాళ్ళు తమ గురించి తాము ఎంత గుట్టుగా ఉండాలో అర్థమైందా? ఇంతకన్నా భద్రంగా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఏం చెప్పగలం? తర్వాత ఇంకోటి ఏమిటంటే మనకి చాలా ఇష్టమైనటువంటిది ఏదైనా ఉంటే దాని గురించి ఇతరులతో పంచుకుంటే కూడా దాని యొక్క రుచి తగ్గిపోతుందట. అందుకని నాకు ఒక వ్యక్తి అంటే ఇష్టం ఉంటే కానీ, ఒక వస్తువన్నా, ఒకటి ఏదైనా, ఒక మంత్రమో, ఒక గ్రంథం అంటే అలాంటివి పరమ ప్రాణం అనుకున్నది ఎంత భద్రంగా దాచుకుంటామో పబ్లిక్లో అందరికీ చెప్పకుండా అంత భద్రంగా గుండెల్లో పెట్టుకోవాలి.
నాకు చాలా ఇష్టం, అంతే. ఎంత ఇష్టం అంటే చెప్పడానికి కూడా ఇష్టం లేనంత ఇష్టం అనమాట. అంత భద్రంగా పెట్టుకునేవి చాలా ఉంటాయి. కానీ మామూలుగా అందరూ అనే మాట నేను చెప్పనా, లోకంలో వాడుకలో ఉన్నది ఇన్ని విషయాలు ఇందులో ఉన్నా ఆడవాళ్ళ వయస్సు మగవాళ్ళ జీతం అన్నారు. ఇప్పుడు ఇద్దరివి కూడా ఎవరి వయసు అయినా ఎవరి జీతం అయినా ఎవరికి బయట పెట్టకుండా ఉండేది. వయసు అయితే చెప్పలేకుండా దాచిపెట్టడానికి వీల్లేదు, జీతం కూడా దాచిపెట్టడానికి వీల్లేదు. ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే సంపాదన అని చెప్పాలి. జీతం వేరు, సంపాదన వేరు. అది కదా దాచిపెట్టుకునేది, బయట పెట్టకుండా ఉండేది, ట్యాక్స్ పడుతుంది అనుకునేది. ఏ విధంగా అయితే అక్రమ సంపాదన ట్యాక్స్ పడుతుందో అలాగే సక్రమంగా మనం సంపాదించుకున్నటువంటి ప్రేమాభిమానాలు కూడా కొన్ని అంత భద్రంగాను దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉందమ్మా. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.